రవికిరణ్ దంపతులు ఇరువురిని కూడా సభా వేదికపైకి విచ్చేయవలసిందిగా కోరుతున్నాను. కుమారుడైనటువంటి రవికిరణ్ దంపతులు ఈరోజు మన గ్రామం మీద ఉన్నటువంటి అభిమానంతో ఒక గ్రామ ప్రజలకు ఒక వైద్య శిబిరాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. వారికి కరతాళ ధ్వనులతో మనం అభినందనలు తెలుపుదాం. అంతేకాదు గ్రామానికి అంతిమ సంస్కారాలు చేయాలంటే గతంలో మనం బొంగులతో చిన్న పాడలాగా చేసుకొని నలుగురు ఉండేవాళ్ళు, తీసుకొని వెళ్ళేవాళ్ళం. అంత ఇబ్బంది ఉండేది కాదు. మారుతున్నటువంటి ఈ రోజుల్లో మరి ఆ చిన్న పాడెను నిర్మించడం కూడా కష్టమైనటువంటి, అంటే అది తయారు చేసే వాళ్ళు కూడా మనకి దొరకనటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో కానవస్తుంది. అందుకని ఒక అంతిమయాత్ర రథం మన గ్రామానికి కావాలని మన కళానికేతన్ సొసైటీ వారిని అడిగినప్పుడు వారు 1,77,000 రూపాయలతో ఒక అంతిమయాత్ర రథాన్ని మన కళానికేతన్ సొసైటీ ద్వారా మన గ్రామానికి అందించడం జరిగింది. వారికి మనందరి తరఫున, మన గ్రామ ప్రజలందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుందాం. దయచేసి మీ యొక్క స్థానాల్లో మీరు కూర్చోవలసిందిగా, ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ రాంబాబు గారిని మెమెంటోతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. శ్రీ రవికిరణ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అండి. వీర్లపాలెం, నేను పుట్టిన చీరాల అయినా కూడా ఈ వీర్లపాలెమే నేను పెరిగిన ఊరు. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ ఆడుకున్నది, నేను చేసిందంతా ఇక్కడే. ఇది నా బాధ్యత అనుకుంటాను. అలానే ఈ కళానికేతన్ ఆర్గనైజర్స్కి అందరికీ చాలా మంచిగా చేస్తున్నారు. ఇంతమంది వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది మా ఊరికి ఇంత బాగా జరుగుతుందని. వచ్చిన యాక్టర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్, బాగా చేస్తున్నారు. ఇంకొకటి చెప్పాలంటే, నేను ఇటీవలే మేము హాస్పిటల్ని, మా హాస్పిటలే, మీ మాణిక్యమ్మ హాస్పిటలే ఇప్పుడు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లాగా మార్చాము. అది సేమ్ అపోలో అనేది మామూలుగా మన చీరాల ఈ జిల్లాల్లో మన స్టేట్లోనే, మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ హాస్పిటల్ ఈ ఏరియాలో మనకు వచ్చింది. అపోలో స్పెక్ట్రా అనేది ఏంటంటే, హాస్పిటల్ అనేది ఏంటంటే మన జనాలకి అందుబాటులో వెళ్ళటానికని ఆ విధంగా వచ్చిందనమాట అపోలో హాస్పిటల్. మంచి మెరుగైన వైద్యానికి అందరూ విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వెళ్తున్నారు. అంత అవసరం లేకుండా మన ఊరిలోనే మనం చేయాలి అనే ఆ ఆలోచనతో వచ్చిన ఈ హాస్పిటల్ ఇది. మీకు అందుబాటులోనే ఉంటాం మేము. మీకు సేవలు, మీకు అన్ని విధాల సేవలు మీకు అందిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మరొకసారి మరి మన గ్రామానికి 1,75,000 రూపాయలతో ఒక అంతిమయాత్ర రథాన్ని మన సొసైటీ ద్వారా మన గ్రామానికి అందించినందుకు మరొకసారి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. సొసైటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇద్దరు కూడా 1,75,000 రూపాయలు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇద్దరికి అందజేయడం జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
నీ పేరు చెప్పమ్మా. శ్రీమతి కొల్ల కమల గారికి. అమ్మా ఇటు చూడండి, ఇటు చూడండి, ఇద్దరు ఇటు చూడండి అమ్మా, చూడగలరు. రండి అమ్మా. శ్రీమతి ఫాతిమా గారికి. ధన్యవాదాలు. ఎలా మాట్లాడిందో తెలుసా? వాళ్ళ పెళ్లి పత్రికల్లో తండ్రిగా ఎవరి పేరు రాస్తారంటే వదలదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ వదలదు. మీరంటే నాకంత ఇష్టం. నాకు ఇష్టం లేదు. నేను రాగానే మిమ్మల్ని ఇష్టపడ్డానా? లాభం లేదురా, అయితే మీరే ఇష్టపడతారు. నా వల్ల కాదు రేఖ. ఈ 24 గంటలు మీ అమ్మకి సీరియలేరా? రాసలే కాబట్టి నా మొఖాలే ఒక్క ముద్ద కూడా వేయట్లేదురా. ఇక నా వల్ల కాదురా, చెప్పేశాను. జాబ్ దగ్గర కూడా చెప్పేశాను. ఇవాళ రేపు మంచి లాయర్ తీసుకొని వస్తారా, విడాకులు ఇచ్చేస్తాను. అవునరా, అలా సర్దుకు పోమంటే ఎన్నాళ్ళు ఈ సంవత్సరాన్ని నెట్టుకొచ్చాను రా. ఇక నా వల్ల కాదురా. రే, మీ అమ్మాయి తక్కువ తెలియదురా నాయన. ఇది అసలు ఇల్లేనంటే పొద్దుమానం ఏడుపు సీరియల్ పెట్టుకొని లాభం మనకి ఆడబడడం ఎందుకే? అదే నీ కన్న కూతురు ఏడుస్తావేంటే? ఏదైనా కామెడీ సీరియల్ పెట్టుకున్నా కాసేపు నవ్వుకున్న ఆరోగ్యానికి మంచిది. నర్సింగ్లో ఏడిస్తే అరిష్టమే తల్లి. నాకేంటి బాధ అంటావా? ఎటువంటి తెడ్డివంటూ ఈ ఇంట్లో నువ్వు పెట్టే హింస నేనేమిటో చెప్పుకున్నాను. మీతో 3 పిల్లలు వేయించుకున్నప్పటి నుంచి మీతో పెద్ద కష్టాలు నేనెవరితో చెప్పుకున్నాను? ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తున్నావో నేను నీకు మొగుడుగా దొరికినా. అదే ఇంకోడైతే ఈ పాటికి నీ హింసకు తట్టుకోలేక తపా కట్టేసేవాడు. అదే ఆపండి, సీరియల్ మొదలవుతుంది. మళ్ళీ సీరియల్ అంటే వెంటనే 12 దాటిపోయింది. వంట ఏమైనా తయారు చేసేస్తుందా లేదే? ఈ రోజు వంట పని లేదు. నేను కూరలు మిగిలి ఉన్నాయి. నేను కూర చేస్తే నా వల్ల కాదే. అయితే మీకు కావాల్సిన కూర మీరు వండుతారు. మగాడిని నన్ను వండుతున్నామంటావేంటే? మగాడి వండుకోవడానికి రూల్ ఏం లేదు. 101 ఫ్లాట్ లో చలపతి ఒడుగు తింటలేదు. బాగా లేదు కాబట్టి అది తప్పడం లేదు. నాకేం బాగా నువ్వు ఉన్నావుగా. మనం విడాకులు తీసుకోబోతున్నాం. అప్పుడైనా తప్పక ఎప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మా ఇంటి అమ్మో 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 నీ మీద విరక్తి పుట్టిపోయింది అనుకో. సంసారం మీదనా బతుకు మీదనా? రెండింటి మీదే. నాకు మాత్రం సంసారం మీద అన్ని తెమ్మట్టి ఉంటే వీళ్ళంటే మొక్కడొద్దని పూజ చేస్తున్నాను. సతీ సావిత్రి బయలుదేరింది. మీరు పెద్ద సత్యవంతులా? ఏంటి మాట సమాధానం చెబుతుంది ఇది? నిన్ను నిన్ను పట్టానంటారా? పట్టండి. ఎప్పుడు జడ్జి గారు అదే చెప్పుకుంటా కుదురుతుంది. ఏంటి నాకు తిక్క నేను తిక్కను. ఏంటి బాబు గారు అలా విసిరేస్తున్నారు? ఏం లేదయ్యా, జస్ట్ మేము ఇద్దరం ఎక్సర్సైజ్ ఎక్సర్సైజా? పోటీలు పడి అలా విసిరేస్తుంటారు. ఓ అయ్యా, నేను అలా విసిరేయటం, ఇలా తీసి ఆవిడ గారి చేతిలో అలా పెట్టేయటం. ఇండోర్ ఎక్సర్సైజ్, ఇండోర్ వ్యాయామం. తమ్ముడు గారు ఏదో అలా అనుకొని ఉంటారు. అవునవును. ఏంటయ్యా గంట పెట్టుకొచ్చా? వంట మధ్యలో వచ్చేసినట్టున్నా? అలాంటిది అక్కయ్య, ఇది పొయ్యి మీద వేసి గంట సేపు అవుతుంది. ఉడికిందో లేదో తెలియవట్లేదు. ఒకసారి చూసి చెప్పాక దొడకే కదా, అదంతే. ఓ పట్టాన నీరు ఎగిరిచావు, మరి కొద్దిసేపు ఉంచండి. వడబడి రంగు మారితే ఉడికినట్టే. ఇగో చలపతి, ఎంతకాలం ఎలా చేయగలుగుతున్నావా? నిన్న నీకు
పనివాడేనయ్యా. ఇలాంటి పోషాలు అవేం తక్కువ లేదు. నీకెందుకే పోడి 5 ఏళ్ళ కాపురం మనిషి కళ్ళ ముందు లేకపోయినంత మాత్రాన మతిలేంచి లేకుండా పోతుందా బాబు గారు? సత్యగానే పోదు. కాబట్టి ఆ లాయర్ గారు అంటే ఏం చేశావు చెప్పాను. ఇక్కడికే వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడి వెళ్తానంటాడు. మంచిది తొందరగా కూడా నిండేరయ్యా. ఎందుకండి వద్దన్నా ఫోన్ చేస్తారు? మీరు వద్దన్నా నేను చూడాలి. విజయవాడ వరదలో మునిగిపోయిందంటే 2 రోజుల నుంచి చూస్తున్నారుగా. చాలేదా? చాలలేదు. ఆ వెళ్ళి సహాయం తక్కువ కోరుకొని వచ్చిన అంటే ఏంటి ఆ వరదలను కొట్టుకోమలేక చూపిస్తున్నారు. అన్ని విపరీతాలు. శత్రువులుగా తయారవుతున్నారు. నేను టీవీ కొన్నాను. నేను చూసిన తర్వాత చూడాలంతవరగా పాత చింత పచ్చడే అనగాదు. ఇది ఏమన్నా భోజనమా? మొగుడు నాకే పిల్లలు తినాలంట. ఆయన ఆ రోజులు పోయి అంటే టీవీ రిమోట్ ఇవ్వాలంటావు అంతేనా? లేదు కాసేపు ఆగేస్తా అంటున్నా. శ్రీనివాసరావు గారు సమయంలో వచ్చినట్టు తలుపులు వేసుకుంటే బాగుండేదేమో. అలాంటిది ఏం లేదు. ఆయన ఎవరవయ్యా నువ్వు? దీని సాక్షిగా నేను లాయర్. పేరు వరాహమూర్తి. 101లో ఉంటున్నారే. చలపతి మాకు బీరకాయ పీసు బంధుత్వం కూడా ఉంది. మీ ప్రాబ్లం గురించి చెప్పాడు. ఈ వయసులో మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పి ఇబ్బంది పెట్టడం దేనికని నేనే స్వయంగా వచ్చాను. అలాగా నమస్కారం అండి. ఇలా కూర్చోండి వరాహం గారు. ముందు 3 అక్షరాలు పలకటం మీకు కాస్త ఇబ్బందిగా ఉన్నట్టుంది. మూర్తి అని పిలవండి సార్. వారాహి అని పిలుస్తాను సరేనా? ఏదో మీ దయ. అలాగే కానివ్వండి. ముందుగా నా ఫీజు 10,000 ఇవ్వాలి. క్యాష్ అయినా సరే గూగుల్ పే అయినా సరే. నేను క్యాష్గా ఇస్తాను. మంచిది. థ్యాంక్స్. క్యాష్ పడందే నేను ఏ కేసు కూడా కడి మొదలెట్ను. ఇక ఇప్పుడు చెప్పండి. చెప్పడానికి ప్రత్యేకంగా ఏం లేదండి. నాకు కోర్టులన్నా పోలీస్ స్టేషన్లన్నా పరమ చిరాకండి. అవును, కోర్టులకి పోలీస్ స్టేషన్లకి హాస్పిటల్కి చాలా దూరంగా ఉండాలి అనుకుంటూ ఉంటాను. కానీ కొందరు అత్యని వాళ్ళ మీతో పని పడింది అంతే. కొందరంటే అదే మీ ఎదురుగానే నిల్చోనుంది ఆ గుండ్రాయిలాగా ఆవిడ వాళ్ళే. అందుకే నా పెళ్ళమండి. మీరు వంటరాయిలా ఉన్నారా? మాంగలికి పనంత లేదు. చూసారా నా వల్ల కాదండి. ఆవిడతో నేను కాపురం చేయలేదు. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. టకాపిచ్చి వ్యవహారం వెంటనే తీర్చండి. నాకు అర్జెంటుగా విడాకులు ఇప్పించేసి. ఏంటో ఇచ్చేది? ఏంటి ఇచ్చేది? ఇదేమన్నా కూరగాయలు కొట్ట? 1 కిలో బెండకాయ టమోటా పచ్చిమిర్చాలో త్వరగా ఇచ్చేయండి, అర్జెంటుగా వెళ్ళిపోవాలన్నంత హడావిడి పెట్టేస్తున్నారు. విడాకులు అంటే అంత సులువుగా వస్తాయా? ఎంత తొందరగా తెంపులు అయిపోతే అంత ప్రాణం కుడితే పడింది. అమ్మా లక్షణంగా పెళ్లి చేసుకున్నారు, కాపురం చేస్తున్నారు, పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు. మీ ఎందుకమ్మా విడాకులు? అదే నా బుద్ధి తక్కువ. అసలు ఈ మనిషితో కాపురం చేయటమే నా తెలివి తక్కువ. ఈ తెగిపోయేది ఆనాడే ఉన్నట్టయితే పెళ్ళైన మన్నాడే విడాకులు విసురు పడేస్తారు. నా కర్మ కొద్ది దొరికేవాళ్ళు. కర్మ కొద్ది చేస్తున్నారా? పెట్టిపోతలని లాంఛనాలని 2 చేతుల దండుకోలేదు. ఏం పెట్టిపోతలు ఏమి లాంఛనాలే? పెళ్లిలో 4 గంటలు బట్టలు పెట్టడానికి ఏడిచి వచ్చారు కదే. అక్కడికి మా మామ పిల్లోడికి మెండో గొలుసు 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 అని బాల్ చేస్తే మీరు ఏం చేశారే? 4 గ్రాములు పెట్టి హొంగును తయారు చేసి ఏళ్ళు తొడిగారు కదా. అక్కడికి మా నాన్న పిల్లోడికి మోటార్ సైకిల్ అని బాల్ చేస్తే మీరు ఏం చేశారే? డొక్కు సైకిల్ కొనిపెట్టి కాళ్ళ వేళ పడ్డారు. పిల్లనిస్తామనేదాకా మా ఇంటి గుమ్మ దగ్గర మీ తండ్రి గారు ఏమన్నా ఈ గుణపాన్ని అసలు నేను పెళ్లి చేసుకునేవాడిని కాదు. మంచి వంశం, మంచి సంప్రదాయం, పని పాట వచ్చని ఆ పెద్దలందరూ కలిసి దీన్ని నా మెడగట్టి అక్కడికి నేనేది వరించి పెళ్లి చేసుకున్నట్టు. లాయర్ గారు చెప్పమ్మా. అప్పట్లో సన్నగా నాజుగా పూజగా ఉన్నాడు. నాకు వద్దన్నాను. చూసుకోవే అమ్మడు, చక్కగా పూజ దులిపెడతాడు, కుర్చీ పెట్టకి పూజ దులిపెట్టి మా నాయనమ్మ గది పెళ్లి
వచ్చేది అదేనే. మీరు మొగుడు చేత అంటూ తోవించడం, వంటలు చేయించడం, బూజులు దులిపించడం మీకు వంశానికి అలవాటు కదా. చెప్పాలంటే చాలా ఉన్నాయి వరాహం. ఊరితయ్యా మూర్తి గారు, వీళ్ళ పెంతల్లి నాకు ఆ రాగం ఈ రాగం అని చెప్పి 24 గంటలు మంచం వేసి కూర్చొని మొగుడు చేతి చాకరీ అంతా చేయించేదండి. ఆయన 24 గంటలు చాకరీ చేసి 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 చివరికి టపా కట్టేశాడు. ఆవిడ గారు మాత్రం ఇప్పటికీ గుండ్రాయిలాగా బతికే ఉంది. కావాలంటే అంటే ఈయనంత గొప్ప మనిషి అనుకున్నారు. ఈ ఇంటి ఆ తాతగారి పోలికి ఎంతసేపు ఆ పడకు చేపట్టుకొని పెత్తనం జలాయించడం తప్ప ఏనాడన్నా పోషకులంత సాయం చేసిన పాప అనుకోలేదు. సరిగా అట్ట తిరిగి వచ్చేటానికి అలవాటు పడ్డ మనిషి కనుకనే భోజకంలా ఉండే మనిషి ఇప్పుడు ఆకలి బండ్లా తయారయ్యారు. పుట్టుగా ఆరోగ్యంగా ఉన్నా కూడా సహించలేకపోతుంది మా ఆవిడ. ఏమండి ఈ 24 గంటలు ఆవిడ ఎదురుగా కూర్చొని ఇంట్లో చాకరీ అంతా చేస్తుంటే ఇల్లు ఎలా గడుస్తుందో చెప్పండి. నేను చిన్న వయసులోనే అన్ని పరీక్షలు రాసి పాస్ అయ్యి ఇప్పుడు రిటైర్ అయిపోయానండి. నా రెక్కల కష్టానంతా ఇదిగో మెల్లో నగలగా తయారు చేయించుకొని టింగురంగా అంటూ తిరుగుతున్నాడు. తిరిగానంటే తిరుగుతానయ్యా. నేనంట దర్జాగా తిరగబట్టే నలుగురిలో ఈయన గౌరవం పెరిగింది. అంతేకాదు లాయర్ గారు, చెప్తాను పోరాడినట్టు ఉండాలని పోరబెట్టి నవరత్నాలు ఉంగరం, మెడలు గొలుసు, ఆ చేతికి ఖరీదైన మంచి అమెచ్చి పెట్టింది ఎవరైనా అడగట్టి డబ్బు ఖర్చు అంటే ఒకటే సడుగుడు. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 5 సార్లు లెక్క చూసుకుంటారు. అవునే, లెక్క చూసుకుంటానే. నా కష్టాలు చేసింది కాబట్టి నేను లెక్క చూసుకుంటానే. అలా జాగ్రత్త పడబట్టి ఎవరిని ఒక్క రూపాయి కూడా దేపించకుండా సంవత్సరాన్ని అలా నెట్టుకొచ్చాను. పిల్లల్ని చదివించాను, పెళ్లి చేశాను. ఇదో ఈ ఫ్లాట్ కొన్నానే. నన్ను నా ప్లానింగ్ ఎంత మెచ్చుకుంటారో నా ఫ్రెండ్స్ నీకేం తెలిసే బోడి గొప్ప ఇట్లా ఏగల మాట బయట పలకి మాట. ఆగండి 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 ఆగండి. శ్రీనివాసరావు గారు, మీ మాటలను బట్టి చూస్తే మీ పెళ్ళై 30 ఏళ్ళు దాటి ఉంటుంది అనుకుంటున్నాను. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు, మీ బాధ్యతలు కూడా తీరిపోయాయి. ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేవు. చక్కగా చిలక గోరెక్కల్లాగా సెకండ్ హనీమూన్ జీవితం గడపాల్సిన వాళ్ళని మీరు ఈ వయసులో విడాకులు అంటారు ఏంటండి? ఇదేమి నాకేం నచ్చలేదండి. నచ్చలేదు. మీకేం తెలుసండి, మీకేం తెలుసండి. నిన్న మురిగిన వాడికి తెలిసిందండి నచ్చలేంటో. రోజు ఉదయం లేచిన మొదలు సాయంత్రం నాకు రోజు మా ఇద్దరికి దెబ్బలాట్లేనండి. దెబ్బలాట్లా? అసలు దెబ్బలాట్లేదు పోతున్నాయి చెప్పయా. అయ్యే 1 2 అయితే చెప్పచ్చు వరాహం. మూర్తి ఇప్పుడు నేను చెబుతున్నాను. నేను తూర్పు అంటే ఆవిడ పడమరాడు, నేను ఉత్తరం అంటే ఆవిడ దక్షిణం అంటున్నాను. ఏం చేయాలి ఇప్పుడు మీరు చెప్పండి. అలా అంటే లాభం లేదండి రావు గారు. కోర్టు విడాకులు ఇవ్వాలంటే ప్రతి విషయాన్ని లాగి లాగి పీకి పీకి అడుగుతారు. వీళ్ళిద్దరూ సస్తే కలిసి కాపురం చేయలేరనుకుంటేనే కానీ విడాకులు మంజూరు చేయరు. అందుచేత మీరిద్దరూ ప్రతి విషయాన్ని నాకు క్షుణ్ణంగా చెప్తే నేను చెప్తా. నన్ను టీవీ చూడరు, అస్తమానం న్యూస్ పెట్టి చూస్తాను. ఒక్కసారి చూస్తా చాలా న్యూస్. ఓన్లే పాపం ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. ఏమైనంటే మనసు కష్టపెట్టుకుంటారేమో అని నేనే సర్దుకుపోవాలని చూస్తున్నా. నువ్వు సర్దుకుపోతా సర్దుకుపోతుంటే ఈ పిచ్చిన నేను మాట్లాడుతున్నా కదా. నువ్వు చెప్పమ్మా. వార్తలు అయిపోయాయి. నాకు ఇష్టమైన ప్రోగ్రామ్ చూద్దాం అనుకునే లోపు మరో న్యూస్ ఛానల్ మారుస్తారు. ఏమంటే శ్రీనివాసరావు గారు, ఆవిడ గారు చెప్పింది నిజంగా గాడిదకేం తెలుసండి గంధం వాసన, ఆవిడకేం తెలుసండి న్యూస్ విలువ. ఆవిడ జంతువులతో పోల్చడం అబ్జెక్టివ్. నేను ఒప్పుకోను పోల్చలేదు. ఆవిడతో మాట్లాడు. మీరు ఆగండి, నువ్వు చెప్పమ్మా. క్రికెట్ మ్యాచ్ వస్తే చాలు నా పాటల దేవుడి కిరక మఠం వేసుకొని మచ్చలో కూర్చుంటారు. పచ్చి బాలింత్రాలు అందించినట్టు దగ్గరికి. చూసారా పోలికలు చూసారుగా. ఎక్కడైనా మగోడే కడుపు వచ్చిందండి. మీరు కూడా అబ్జెక్ట్ అయ్యింది. అబ్జెక్ట్ చెప్పండి. మీరు అబ్జెక్ట్ చెప్పండి. నేను మాట్లాడతాను, మీరు ఆగండి. మాట్లాడితే మీరు కొట్టారండి. నువ్వు చెప్పమ్మా. క్రికెట్ సంగతేగా మాట్లాడతారు. మన వాళ్ళు గెలిస్తే ఎగ్గురు గొంతులు, ఓడితే ఈ వారి పని మంట కలిసినట్టు పాపం తిట్లు శాపనార్థాలు.
చూడండి శ్రీనివాసరావు గారు, ఓ అరగంట ఆవిడకి ఇష్టమైన సీరియల్ చూడండి వచ్చు కదా. ఆ టైంలో మీరు రేడియో కామెంటరీ వినండి, ఆవిడ గారు సీరియల్ చూస్తారు. అంతే. ఏ సీరియల్ నా పొందలో సీరియల్ ఏ సీరియల్? అరే 20 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ లో 10 నిమిషాలు సీరియల్ అంటే చెత్త 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 పరింతలకు కష్టమండి చెత్త. ఆగండమ్మా. ఏంటి రావు గారు అలా కూర్చుండిపోయారు? ప్రొసీడ్ అవ్వండి. ఏం ప్రొసీడ్ అవుతామండి? మాట మాటకి ఎదురు సమాధానాలు చెబుతుంది. ఎవడు ప్రొసీడ్ అవుతాను? నేను ప్రొసీడ్ అవుతున్నా వల్ల కాదండి. అవన్నీ పట్టించుకుంటే మీరు వాదంలో నెగ్గలేరని బాబు. ప్రొసీడ్ అవ్వండి. చెట్టుడికే కాలానికి కుక్క ముద్ద పిందులని. అరే ఈ వయసులో టీవీ చూసి వంటలు నేర్చుకోవటం ఏంటండి? చెప్పండి, మీరు చెప్పండి. ఈ మధ్య ఏదో డింగ్ డాంగ్ పుడ్డింగ్ అంట అది తయారు చేసిందండి. అది ఆ నోటికి అలివి కాక వీగిలిపోయే కుక్కని ఇజ్జు ఇజ్జు అంటూ పిలిచి దాని నోటికి అది ఇచ్చారండి. మాకు అది ఆకలి మీద ఉందాము సక్కర నోట్లు కలుపుకుంది, ఒక్కరు మింగింది అంతే. 2 నిమిషాల గిరగలా కొట్టుకొని అక్కడ ఏంటండి ఉద్దేశం? అది తిని నన్ను చావమనేగా, అంతే కదా ఉద్దేశం? మహానటి మించిపోయిందండి. అయ్యా పైకి ఒక మాట లోపల ఒక మాట. అదే ఆవిడ కాడానికి దురుద్దేశం ఏం లేదండి. మీరు చెప్పండి అమ్మా. వంటల సీరియల్స్ ఎలా ఉంచండి, సినిమాలైనా చూస్తానండి. చూడనిస్తారేమో అడగండి. పాత సినిమాలు పెట్టుకొని చూసినవే ఎన్నిసార్లు చూడాలి. కొత్త సినిమా చూస్తాను అడిగితే సరిగ్గా చంపుతారు. అయ్యా ఈ విషయంలో మీకు నేను కొద్దిగా క్లారిటీ ఇవ్వదలిచాను. మీరు ఇక్కడ కూర్చోండి. అలాగే ఏమండి, కాలక్షేపం కోసం ఎవరైనా ఏ సినిమాలైనా చూడొద్దు, నేను కూడా కాదనండి. అరే ఆ కొత్త సినిమాలో పాటలన్నీ ఈ కొంపలో పాడుతుంది, అదే వచ్చింది సాగు. ఈ మధ్య నా స్నేహితుడు తన కొడుకుని తీసుకొని కొంపకొచ్చాయండి. నువ్వు ఆ కుర్రోడు ఈ కుర్చీలను కూర్చున్నాడు. ఈవిడ గారు వంటగదిలో చేరి అంటే పాటలు అనిపిస్తుంది. ఈ కుర్చీలో కూర్చున్న కుర్రోడు ఒంటిలాగా మేడ బారుగా సాగి సొంగదాల్చుకుంటున్నాయండి. ఏమండి కృష్ణారామ అనుకోవాల్సిన వయసులో ఆ కుర్రశాస్త్రం ఏంటండి? మీరు చెప్పండి. ఆ కుర్రశాస్త్రం ఏంటి? నేను మాట్లాడతాను. అరే లాయర్ గారు మీరు ఎక్కడ ఉన్నారా? పెద్ద పెద్దగా అరుపులు పడుతుంటే మళ్ళీ పుట్టుకుంటున్నారు అని హడావుడి వచ్చేసరికి అదేం లేదులేవయ్యా, ఇద్దరు ఆర్గ్యుమెంట్లు వింటున్నా, వాడిగా వేడిగా. అయితే కేసు పూర్తిగా స్టడీ చేశారన్నమాట. ఇదే ఒక కొలికి తీసుకురావాలి. నేను ఏం చెయ్యాలన్నా ముందు వాళ్ళిద్దరికి నా మీద నమ్మకం ఉండాలి కదా. మరి వాడండి మీరు. మీ గురించి మా చాలా చాలా గొప్పగా చెప్పారు తెలుసా? శ్రీనివాసరావు గారు, మీ మాటలను బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే మీవన్నీ చిన్న చిన్న సమస్యలండి. అమ్మా, రావు గారు రిటైర్ అయ్యి ఇంటి పట్టున ఉంటున్న కారణంగా ఏర్పడిన అసౌకర్యాలు, దాన్ని చక్కదిప్పుకునే సమయమును కొరవడటం వల్ల వచ్చిన గిల్లి కజ్జాలన్నమాట. ఈ మాత్రానికి విడాకులు అవసరం లేదా? మాకు విడాకులు కావాలి, మాకు విడాకులు కావాలి. ఈ మాత్రానికే విడాకులు ఇమ్మంటే కోర్టు ఇచ్చేటు. ఎంతసేపు మీరు టీవీల గురించి, వార్తల గురించి, సినిమాల గురించి, సీరియల్ గురించి ఏకరువు పెడుతున్నారు. కేసు బలంగా ఉండాలంటే ఇంకా బలమైన కారణాలు ఉండాలి. నేను చెబుతాను. మీరు ఆగండి. మీరు కూడా ఆవిడకి చెప్పండి. మీరు ఆగండి. చెప్పాలంటే సవా లక్ష చెప్పగలను. రోజు ఆయనకి నచ్చిన కూరే ఉండాలి. అటు పూచుకుపోలేక పెట్టరు. ఏమండి, వేలకు వేల జీతాలు ఇచ్చి ఇంట్లో పని వాళ్ళు ఎందుకు పెట్టుకుంటామండి? మనం పని చేయడానికి మీరు చెప్పండి. మా పుట్టింటి తరపు చుట్టాలు వస్తే పోయేదాకా వాళ్ళు కూడికి మాకు వాసి వచ్చినట్టు. వేల తరపాలు వేస్తే మాత్రం నెత్తిన పెట్టుకొని ఊరేదాన్ని. ఏం గౌరవం అండి, రావణంగని పిల్లి పెంపకంలాగా. అరే ఈ మధ్య చుట్టాలు ఈ కొంప తోటమే మానేశారండి బాబా. ఇంటికి కావాల్సిన సరుకులు లిస్ట్ ఇస్తే ఒకటే సనుగుడు. నేనేదో 4 మనుషులు తిండి పలుస్తున్నట్టు. ఏమండి, దేనికైనా వివరంతో ఉండాలి కదండి. ఎవరంతో ఉండాలా లేదా మీరు చెప్పండి. ఏమండి, అంత డబ్బు దారబోసి అన్ని సరుకులు తీసుకొచ్చి కొంపలో పోతున్నా. కూరలో కొద్దిగా ఉప్పు తక్కువైందే ఎయ్యి అంట. అరే చేతులు రావండి,
తాగే టీ కాఫీలో షుగర్ లేదు, షుగర్ అయ్యంట. అరే మాట చేదు విషయం తాగలేక చస్తున్నానండి బాబు. ఏం చెప్పాలండి నా బాధ, ఏం చెప్పాలి గారు ఈ వయసులో రుచులు చూసుకుంటే ఎలా? ఏ రోగమో రష్టం వచ్చి మంచాన్ని పెడితే ఎంత నేను కదా చచ్చేది ముందు ఉండదు. చూసారా చూసారా చూసారా, అన్ని సమాధానాలు ముందుగానే రాసి పెట్టుకున్నట్టు టకా 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 కొట్టేస్తున్నాయ్యా. అయ్యా మీకు దాన్ని నమ్మెడతానయ్యా, దాంతో నేను ఆగలేనయ్యా. మీరు ఏం చేస్తారో ఏంటో నాకు తెలీదు, నాకు అర్జెంటుగా విడాకులు పెట్టండియ్యా. కావాలి పెంచేస్తాను. శ్రీనివాసరావు గారు కూర్చోండి. అమ్మా మీరు కూడా కూర్చోండి. చూడండి, నా పాయింట్ అర్థం చేసుకోండి. ఎలాంటి కేసుల్లో విడాకులు సులువు అంటే వరకట్న సమస్య, ఆస్తి తగాదా, అక్రమ సంబంధాలు, శారీరక హింస, పరస్పర హత్య ప్రయత్నాలు, ఇలాంటి ఆరోపణలు ఉండాలి. అలాంటివి ఏమి లేవండి, అలాంటివి ఏమి లేవు. మేము ఉండదన్నట్టు చెప్పేసాం. మీరు ఏం చేస్తారంటే మాకు తెలియదు, మాకు మాత్రం అర్జెంటుగా విడాకులు కావాలి, అంతే అంతే. సరే, మీ శ్రేయోభిలాషిగా నా సలహా పాటించి చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ లాయర్ అయినా సరే అదే చెప్తారు. ఏంటో మీరే చెప్పండి. శ్రీనివాసరావు గారు, మీకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు కనుక మరో టీవీ కొనుక్కోండి. అమ్మా, మీకు 2 బెడ్రూమ్లు ఉన్నాయి కదా, ఇద్దరి సామాన్లు సర్దుకుని చెరో రూమ్లో ఉండండి. ఇక మాట్లాడుకోనవద్దు, పోట్లాడుకోనవద్దు. బాగానే ఉంది. మరి తిండి తిప్పలు మాట్లాడలేరు గారు. అది చెప్తాను లేవయ్యా. శ్రీనివాసరావు గారు సరుకులు కూరగాయలు తీసుకొచ్చి ఇంట్లో పెడతారు, అవునా? పద్మావతి గారు వంట చేసి టేబుల్ మీద పెడతారు, అవునా? ఇద్దరు కలిసి భోజనం చేయకండి, విడివిడిగా భోజనం చేయండి. 6 నెలల తర్వాత మళ్ళీ నేను వస్తాను. 6 నెలల తర్వాత మళ్ళీ నేను వస్తాను. అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏమంటారు? అన్ని విషయాలు కోర్టు వారు పరిగణలోకి తీసుకొని వీళ్ళు జీవితంలో కలిసి కాపురం చేయలేరనే నిర్ణయానికి వచ్చి విడాకులు మంజూరు చేస్తారు. అత్తయ్య గారు ఏమంటారు? బాబు గారు ఏమంటారు? శ్రీనివాసరావు గారు మీరేం మాట్లాడకండి. నో ఆర్గ్యుమెంట్స్. నేను 6 నిమిషాలు కూడా భరించలేను. గారు నో ఎమినిమెంట్స్. ఇప్పటి నుంచే పార్టీషన్ మొదలైంది. స్వాగతం. ముఖ్యాంశాలు. మద్యం అక్రమాలపై నువ్వు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కంపెనీకి పనిచేయడం వల్ల 270 ఎలక్టోరల్ ఓట్ల మ్యాచ్ని గచ్చారు. 280 సమాచారం తీసుకున్నారు. ఇప్పటి వరకు 26 రాష్ట్రాల 2 కంపెనీలు చట్టం కోరింది. మరో 4 రాష్ట్రాల వాటిని కొనసాగుతున్నారు.
డాడీని. అమ్మా, లాయర్ గారు చెప్పినట్టు నేను రూల్స్ అన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నానమ్మా. కానీ మీ అమ్మ మాత్రం అన్ని విషయాల్లోనూ డీవియేషన్ నా వల్ల కావట్లేదమ్మా. అవునమ్మా, మీరు ఎక్కడో ఇతర దేశాల్లో ఉంటారు, నేను ఇక్కడ వస్తున్నాను. 12 అయిపోయి ఇంతవరకు వంట ప్రిపేర్ చేయలేదు. ఏం చెప్పండి 24 గంటలు సీరియల్. అందుకని నేను విడాకులు కోరుకునేది. సర్లేమ్మా, నా సాగు చేస్తాకుంటా. అది చాలా ఈ పిల్లి పాడుగాను. నేను పిల్లినంటే నేను పిల్లినా ఎక్కడండి? రియాక్షన్ నాకు రియాక్షన్ తింటానికి వేళపడ ఏముండదా? తింటాను సింహరాజు మనకి పోరాదని కానివ్వండి. కానిస్తా త్వరలోనే నీ సంగతి కూడా కానిస్తానే అనుకుంటా నేను. బావగారు ఏ బావగారు, సోలో లైఫ్ ఎలా ఉంది? రిటైర్మెంట్ లైఫ్ చాలా గొప్పగా ఎంజాయ్ చేస్తానయ్యా. నా పాటికి నేను టీవీ పెట్టుకోవటం, వార్త వినటం, తర్వాత పడుకోవటం, లేకపోవటం, నాకు ఇష్టమైన వ్యాపారం పుస్తకాలు చదువుకోవటం, అంతవరకు బాగానే ఉంది. తిండి విషయంలో కాస్త ఇబ్బందిగా ఉందయ్యా. తిండి విషయంలో ఇబ్బంది ఏంటి బావగారు? అక్కయ్య వంట అమృతంగా చేస్తుండే అయితే ఆ రోజులు వేరేయా. ఆ రోజుల్లో నేను ఏది చేసేది వండాల్సిందంటే కూరలో ఉప్పు కారం ఏదో ఒకటి ఎక్కువ తక్కువైందో ఐ డోంట్ సే లెఫ్ట్ అండ్ రైట్ చేసేవాడిని. కానీ ఇప్పుడేనయ్యా కావాలని చేస్తున్నట్టుయ్యా. ఉప్పు కారం ఏదో ఒకటి గోంగూర చేసినట్టుందా కాబట్టి ఈ గోంగూరలో వెల్లుల్లి దంచేసి ఎండు మిర్చితో తిరగమాత్రం అయితే ఉంటుందయ్యా. ఆ రుచే వేరయ్యా. గుబాటు పట్ల లేదే. ఫోన్ చేసావా? నేను ఫోన్ చేసి ఇస్తాను మీరు కానీ ఎంగిలి పడుతున్నాయా. ఇవాళ ఏకాదశి గోరింటాకు పెట్టుకోండమ్మా అంటే 10 మంది అక్కడ పెట్టిపోయింది. నేను మర్చిపోయాను. బావగారు పచ్చడారి పని గోరింటాకు తినేసారు. ఎవరో ప్రమాదం అక్క. ఏం పర్లేదు, నా చిన్నప్పుడు మా అక్క కూడా ఇలాగే చంటుంది. గవర్నమెంట్ అంతే. బావగారు ఏది నోరు చూపించండి, ఎలా పడింది చూద్దా. తలుపులేని పొళ్ళం పొళ్ళం లేని తలుపు ఉన్నారు కదా ఇంటికి చిలకల బెల్లం మొగుడు బెల్లం తలుపు పొళ్ళం మొగుడు బెల్లం బెల్లం లేని చిలకల చిలక లేని బెల్లం చెల్లదు కదా పెళ్ళికి. ఆచార్యదేవ ఏమంటివి జాతినకు మన పూత చుట్టుల కింద నిలువ అర్హతలేదందువా? ఎంత మాట వస్తున్నా. ఎవరమయ్యా నువ్వు? జొమాటో ఫుడ్ ఆర్డర్ చేశారండి. మేము చేయలేదే. శ్రావణి ఫ్లైట్ ఫ్లాట్ నెంబర్ 400 ఇదే కదండి? ఇదే. అయితే మీదే. అమౌంట్ పేడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇలా ఇవ్వయ్యా. డెలివరీ అనుకున్నా, అమౌంట్ కూడా పెయిడ్ అంట. ఫుడ్ వచ్చిందిరా. ఎక్కడ అమెరికా, ఎక్కడ విజయవాడ, నువ్వు అక్కడ ఆర్డర్ పెట్టేటువంటి
నిమిషాలు మీరు ఇంటికి రాబెట్టురా. అదే టెక్నాలజీ గొప్ప. ఇలాగే సండే సండే ఆర్డర్ పెట్టు, ఇట్లా పాడు చేసే పని తప్పుతుంది. ఈరోజు కొంపలో వంటలేదా? అదేదో ముందుగా చెప్పి చావచ్చు కదే. ఈరోజు ఆదివారం, వంటకు సెలవు. ఈ ఏర్పాట్లు మీరు చేసుకోగలరు. నీ లేక సందేశం నేను అసలు అవునారు చెప్పుకోవడం తీసుకొచ్చారు. వాట అట్ట పెట్టి ఏమాట బాబు, మీ అక్క ఆడిచ్చేస్తున్నాయా బొమ్మలాట? ఏమైంది బాబు గారు? ఈరోజు ఆదివారం వంటకు సెలవుంట, నా సాగు నేను సాగాలంట. తను మాత్రం కొడుకు చేత అమెరికా నుంచి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టి మరీ తెప్పించుకుందాయా? తక్కువేంటి బాబు గారు, మీరు స్విగ్గీలో ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి. టిక్ టాక్ ఆ యాప్లో ఫుడ్ ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటాను. రాదే నీకేమన్నా? నాకు రాదే బాబు గారు. ఒకే కొడుకు చేత ఆర్డర్ పెట్టిస్తున్నారా అమెరికా నుంచి జొమాటోలో? మీ అమ్మాయి లావణ్య కెనడాలో ఉంటుంది కదా, అమ్మాయి ఫోన్ చేసి మీరు ఆర్డర్ పెట్టించుకోండి బాబు గారు. నేను దాన్ని చేసి అది వాడు చేసి ఎప్పుడు రావాలి? అందులో షుగర్ పోయి ఉన్నాయా? టెక్నాలజీ ఫోన్ చేసిన క్షణాలను ఫుడ్ వస్తుంది. అమ్మాయి ఫోన్ చేయండి బావా. ఏమంటావా? చేయి బావా. హలో అమ్మా లావణ్య, డాడీ మాట్లాడతానమ్మా. ఏం లేదమ్మా, ఇవాళ ఆదివారం వంటకి సెలవంట. మీ అమ్మ నాకు వంట చేయటం లేదు, అది పక్కన పెట్టి. మీ అమ్మ మీ అన్నయ్య చేత అమెరికా నుంచి జొమాటో ఫుడ్ ఆర్డర్ పెట్టి మరీ తెప్పించుకుందమ్మా. అమ్మా నువ్వు కూడా సిగ్గు లేకుండా స్విగ్గీ అమ్మ అదే స్విగ్గీ ద్వారా నాకు అంత ఫుడ్ ఆర్డర్ పెట్టి తెప్పిస్తామని పుణ్యం ఉంటుంది. ఉంటానమ్మా, చాలా సంతోషం తల్లి. బావగారు ఫుడ్ ఆర్డర్ వచ్చేలోపుగా వేడిగా ఒక కప్పు కాఫీ తాగుతాం. కాఫీ పొడి పాలు ఇంట్లో ఉన్నాయి కదా? పాలు ఫ్రిడ్జ్లో ఉంది, కాఫీ పొడి డబ్బాలో ఉన్నాయా? మీరు వెళ్ళి పాలు వేడి చేయండి బావా. ఈ లోపల నేను చెస్ బోర్డు రెడీ చేస్తాను. అలాగే వాళ్ళకి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ వస్తే మనకి స్ట్రైట్ నుంచి వస్తుందా? మీ బావగారు స్విగ్గీ కుక్కీ అంటూ రంకేస్తున్నారు. ఏమున్నాయి అక్క, అడుపులు ఆకలి మంటలు టయానికి ఏదో ఒకటి పడాలి కదా. జరుగుతే ఏంటో ఇది పొయ్యి మీద పట్టగానే చిరుతిట్లాడుతూ ముక్కలు అయిపోయింది ఇది. అయ్యో పెరిగిని పొయ్యి మీద పెట్టి ఎవరైనా కావాలంటారా? బావగారు ఆగింది అనుకొని పెరిగిని ఎప్పుడండి మనిషి? హలో Sorry for the inconvenience. Your food order cancelled. Sorry for the inconvenience. Your food. చెల్లదు కదా పెళ్లికి. తలుపు లేని గుళ్ళం లేని తలుపు ఉండరు కదా ఇంటికి. చిలకల బెల్లం మొగుడు బెల్లం. రాగమంజరి ఆ అమ్మ పేరు తెలవనోళ్ళు లేరు మేస్త్రి. కళాకారుల ఫ్యామిలీ మరి నీ గట్టి నిద్రపోతు నిండునే తిరి. లేనక్కయ్యా, చలపతిని రోజు వస్తే చలి జ్వరం. అయ్యో జ్వరం తమ్ముడు. కనీసం హాస్పిటల్కి వెళ్ళావా లేదయ్యా? హాస్పిటల్కి వెళ్ళే ఓపిక ఎక్కడ ఉంది బావగారు? 2 రోజులు నలతగా ఉంటే పట్టించుకోకుండా తిరిగా. ఒక్కసారిగా చలి జ్వరం ముసుకొచ్చేసింది. ఇంట్లో అలాగే పడి ఉంటా. పలకరించే ఎవరున్నారు?
అరే 2 రోజుల నుంచి కనిపించకపోతే క్యాంప్కి వెళ్ళేవేమో అనుకున్నానయ్యా. కాస్త బాగున్నావు తమ్ముడు. ఇక్కడ పాలతో ప్రాణం లేచొచ్చింది అక్క. మరీ ఓపిక లేకుండా ఉన్నావు. కోరుకునేదాకా తోడు కోసం ఎవరొకరు పిలిపించుకోవచ్చు కదా. ఎవరు వస్తారక్కయ్యా? తోడు ఉండాల్సిన మనిషి నా పిలుపొందినంత దూరంగా వెళ్ళిపోయింది. రమ్మన్నా రాలేదు. నా చాలేదు, నేను చావాల్సిందే. అయ్యో అవేమంటాయా? కష్టాలు మనుషులు కాక మామూలుగా వస్తాయంటాయా? చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అన్నారు. మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు, పోయాక తెలిసేదాము. మా ఆవిడ ఇంట్లో నోరెత్తనిచ్చేవాళ్ళ, చదువుకున్నవాళ్ళ, ఉద్యోగస్తున్న గర్వం గడగడలాడిచ్చేవాడిని. కష్టము సుఖం సంతోషం ఏమీ చెప్పుకునే దారి లేకుండా చేశాను. శరీరం భాగంతో పాడైపోతున్నా, నోరు తెరిచి చెప్పుకునే చదువు లేకుండా చేశాను. ఒక్కసారిగా అగ్ని పర్వతంలో ఆ రోగం బద్దలైంది. చేయి దాటిపోయింది. చేసేసిలా చంపేసుకున్నాను. ఒంటరి వాళ్ళయ్యాను. భార్య పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, కొడుకు పోతే పథకం పోతుంది, కొడుకు పోతే కొడుకు పోతుంది, భార్య పోతే సర్వస్వం పోతుందని తెలుసుకోలేకపోయాడు. భార్య భర్తలు ఒకరికొకరు తోడుతూ కలిసి పంచుకునే ఆనందం విలువ పుట్టుకున తెచ్చేసుకున్నా కానీ అర్థం కాదా? అయ్యో ఊరుకో నువ్వు పేరుకునేదాకా ఇదో మేమంతా సాయంగా ఉంటాం, సరేనా? చాలా సంతోషం. చాలా గొప్ప మాట అన్నారు. ఈ రోజుల్లో ఎదుటి వారి నోటి నుంచి రాని మాట సాయం. ఆ మాట అన్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం. పిల్లల కన్నా ఫోన్ చేయొచ్చు కదా తమ్ముడు. వచ్చి ఏం చేస్తారమ్మా? తాపత్రయపడతాం కానీ పిల్లలు వారసత్వంగా వచ్చే మన ఆస్తుల్ని పంచుకుంటారు కానీ మన భావాల్ని పంచుకుంటారా? మనమే పడాలి. భార్యాభర్తలు మనమే అనుభవించాలి. బాగా నీరసంగా ఉన్నావయ్యా, నీకు కాస్త రెస్ట్ తీసుకో కదా. ఇగో నీకు ఏ అవసరం వచ్చినా కింద ఫోన్ కాల్ చేయి, మేము వచ్చేస్తాం కదా. బాధపడకూడదు, మేమంతా ఉన్నాం కదా అయ్యా, బాధపడకూడదు కదా. అయ్యో పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయాను.
ఇంకా ఈ కట్టు 6 వారాలు ఉంచుకోవాలంటున్నారయ్యా. లేదు లెక్క ఈ విధంగా నీకు కాస్త రెస్ట్ దొరికింది. అదృష్టం బాగుండి చిన్న ఆపరేషన్ ఖర్చు సరిపోయింది. ఎంత ఇంటే 6 వారాలు ఇంటే గిన్నెలు తిరిగి వస్తాయి. నువ్వే వరీ కాకు. విరగట్ట చెయ్యే విరగాల. ఏ పని చేయలేను చేసుకోలేను. కాబట్టి ఒంటరిగాడికి ఇబ్బంది కానీ నీకేటక్క బావగారు డ్యూటీ ఎక్కేసినట్టుండారుగా. వంట కాస్త ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. అలాగే 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 బావగారు మర్చిపోయారు. మన కాఫీ షాప్ దగ్గర మన లాయర్ గారు కనిపించారు. మా క్లయింట్స్ ఎలా ఉన్నారని పరామర్శించారు. విడాకులకు సిద్ధంగానే ఉన్నారని చెప్పారు. ఉంటాను. మనసుతో ముడిపడితే తెగదంట, బతుకుతో జతపడితే మనువంట. మనసుతో ముడిపడితే తెగదంట, బతుకుతో జతపడితే మనువంట. పగలు చలువ మేడలాగా, రాత్రి కూడా నీడలాగా, కన్ను మూసి క్షణము దాకా నిన్ను వీడి తాను పోదు. తనను వీడి ఘడియ రాదు. మనసుతో ముడిపడితే తెగదంట, బతుకుతూ జతపడితే మనువంట. కప్పులు తుఫాను పట్టించుకుంటే ఎలా, ఆలు మగల జగడం కూడా అంతే అనుకుంటే పోలా. శ్రీవారుల తొందరపాటు శ్రీమతులకు తెలియనిదా, అర్థాంగి విసుగు వివాదం అరగడి అనుకుంటే పోలా. మనసుతో ముడిపడితే తెగదంట, బతుకుతో జతపడితే మనువంట. బలహీనతను ఇల్లాలు క్షమిస్తే పోదా, భార్యలోని భావన ఏదో తెలుసుకుంటే సౌఖ్యం కాదా. తల్లిదండ్రులను వదిలి తన మనుగడలో సగమై మనసులోన మనసై ఉంటే ప్రతి ఇంటికి స్వర్గం రాదా, ప్రతి ఇంటికి స్వర్గం రాదా. మనసుతో ముడిపడితే తెగదంట, బతుకుతో జతపడితే మనువంట. మనసుతో ముడిపడితే తెగదంట, బతుకుతో జతపడితే మనువంట. మనసుతో ముడిపడితే తెగదంట, బతుకుతో జతపడితే మనువంట. మనసుతో ముడిపడితే తెగదంట,
తటపడితే మనువంట మనసు ఆయన గారు మీరు ఎలా వచ్చి కూర్చోండి. నేను వస్తానని మీతో చెప్పిన విషయం మీరు వాళ్ళతో చెప్పారా లేదా? ఖచ్చితంగా ఈ రోజు అని కాదు, కానీ మీరు వస్తారని మాత్రం చెప్పాను. లోపల తప్పిస్తాను, కూర్చోండి. బాబు గారు, బాబు గారు, అక్కయ్య గారు, అక్కయ్య గారు. అదేంటి బాబు గారు మీరు ఈ గదిలో నుంచి ఒకటే కదయ్యా, ఏ రూమ్ అని చెప్పి ఏమైంది? నమస్కారం నాయర్ గారు. నమస్కారం. పద్మావతి గారు ఇంట్లోనే ఉన్నారు. ఏం చెప్పండి గారు మీరు ఈ గదిలో నుంచి వస్తారనుకుంటే ఇటు నుంచి డోర్ కట్టలు ముట్టుబడితే మారుస్తున్నాను. పిలిచినట్టు వినపడితే లాయర్ గారు వచ్చారు. నమస్కారం లాయర్ గారు. నమస్కారం అమ్మా. లాయర్ గారు ఇక మీరు మొదలు పెట్టండి. చూడండి, నేను పెట్టిన 6 నెలల గడువు అయిపోయింది. నా సలహాలు పాటించి మీరు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చి ఉంటారన్న. చెప్పండి, కలిసి ఉంటామంటారా, విడాకులు కావాలంటారా? చెప్పండి అక్కయ్య గారు. బాబు గారు చెప్పండి. లాయర్ గారు అడుగుతున్నారు కదా. ఏమంటే శ్రీనివాసరావు గారు వకాల్తా ఫారాలు కూడా రెడీ చేశారు. మీరు అంటే రేపు సోమవారమే కోర్టులో కేసేద్దాం. ఏమంటారు? మీరేమంటారు పద్మావతి గారు? ఆయన ఏమంటారు అడగండి. నేనేమంటాను, లేడీస్ ఫస్ట్. ఓ, బాబు గారికి అభ్యుదయం వంట పట్టిందన్నమాట. సరే, ఇప్పుడు మీరు విడాకులకి సిద్ధమైనంటారా? అదే వాళ్ళే నేనంటే ఎలాగైనా బతకగలను. పైకాల మేకపోతే గంభీరం చూపుతారు కానీ వచ్చిన వాళ్ళ మనిషి అండి. ఈ మధ్య మాట్లాడటం మానేసేసరికి నా కంగారు అయిపోయిందంటే నమ్మండి. టూత్ పేస్ట్ అనుకొని కెమికల్ చూద్దాం మొక్క పట్టుకోబోయారు. వాషింగ్ సోప్తో స్నానం చేయకపోతే వాళ్ళంతా కుడి పడిపోయాయి. నేను తోడు లేకుండా ఒంటరిగా బజార్కి వెళ్ళి మళ్ళీ తిరిగి పంపుకొస్తున్నాం అడగబోయా. ఇగో అక్కడ లాగా దేనికయ్యా. మొన్న ఈ మధ్య బంధువుల ఇంట్లో ఫంక్షన్ అంటే తెలిసిన ఇల్లే కదా అని వీధి ఎవరు వదిలిపెట్టి నేను ఆఫీస్కి వెళ్ళి లైఫ్ సర్టిఫికెట్స్ ఉన్నాయా. ఆవిడ గారికి అక్కడే ఉంది. రంగారావు గారి ఇక్కడ, కామాక్షం గారి ఇక్కడ అంటాడు. వాడు ఫ్లాట్ నెంబర్ చెప్పవమ్మా అంటాడు. ఈవిడ గారికి మా ఫ్లాట్ నెంబరే సరిగా గుర్తుండదు. ఇక్కడ తప్పేదే ఉంది. నేను ఆ ఫంక్షన్ తీసుకెళ్ళి తిరిగి తీసుకొచ్చి తెలుసా. ఆయన అలాగే అంటారు. ఊరు రోజు రోజుకి పెరిగిపోతుంటుంది కదా. ఏడాది క్రితం చూసిన వీధి అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉంటుంది గుర్తుపట్టడానికి. ఈ మధ్య నా చేయి విరిగి 6 వారాలు వంట చేయలేకపోయాను. భయంతో నుండి ఒక కూర అన్నం వండించడానికి నా కంగాలి చేసి పెట్టారేంటి నమ్మండి. లాయర్ గారు, ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా? చెప్పమ్మా. టీడీ కాషన్ మిగిలిపోతే ఆ గిన్నె తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద పెట్టి చారు అనుకుని అన్నంలో పోసేసుకున్నారు. బాబు గారు, లాయర్ గారు ఆ మధ్య ఒక రోజు బావగారు పచ్చడారు కొని గోరింటాకుని కలిపిపోతుంది. చెప్తుందని మొన్న ఈ మధ్య గాండ్రు పిల్లలు కిటికీ దగ్గర పోట్లాడుకుంటూ రచ్చ చేస్తుంటే భయపడి పారిపోయి నా వంట కింద పడుకుంటాయా. అక్కడ దాకా ఏంటయ్యా, నేను కొంపలో లేకపోతే పట్టవగనే లైట్లన్నీ వేసుకొని కొరువు చేయలా ఎట్టా కూర్చుంటుందయ్యా. అసలు నేను లేకపోతే ఆయన ఒక్క రోజు కడవదంటే నమ్మండి. నేనే బట్టలు చూపిస్తే ఆ బట్టలు వేసుకోవాలి. నేను వంట తప్పితే మరొకరి వంట తిందు. షాంపూ అనుకొని పెనాలతో తలక పోసుకోబోయారు. సోప్ వాటర్ తలను అనుకొని తల కూర్చుకోబోయారు. మామిడి వెనుకో ఈ మధ్య మార్కెట్ చిన్న సంఘటన జరిగిందయ్యా. వాడు నీలం రంగు ప్యాంటు నీలం రంగు చొక్కా వేసుకుంటే నేను అనుకుని ఈవిడ గారు చేతిలో ఉన్న సంచిని ఏమండి కాసేది పట్టుకోండి అడిగిందయ్యా. వాడికి అదే పోతా 2,000 దగ్గర నాకు తెలుసా. నాకు నిజమేనా బాబు? ఇంతకు ముందేమో ఒకరి మీద ఒకరి కాలాలు మిరియాలు నోడుకున్నారు. ఇప్పుడేమో నేను లేకపోతే ఆవిడ బతకలేదండి అని, నేను లేకపోతే ఆయన బతకలేడండి అని ఈవిడ. వీళ్ళిద్దరూ
నన్ను ఏదో తికమక పెడుతున్నట్టుంది. సరే, ఇప్పుడు మీరు విడాకులకి సిద్ధమేనంటారా? అదే కదండి చెబుతుంది. అర్థం కాలేదా ఏంటి? వామ్మో వామ్మో వామ్మో, ఇలాంటి క్లయింట్స్ని నా సర్వీసులో చూడలేదంటే నమ్మండి. ఏమయ్యా చలపతి, వాళ్ళిద్దరు ఏమంటున్నారయ్యా? కలిసి ఉంటామంటున్నారా, విడాకులు కావాలంటున్నారా? నీకన్నా అర్థమైతే చెప్పవయ్యా. చిన్నతనంలో ఆడే అమ్మానాన్నల ఆటలు, చేసే బొమ్మల పెళ్లిళ్ళు మన సంస్కృతిని తెలియజెప్పే పాఠాలు. కలిసి బతకడంలో ఉండే ఆనందం విడిపోతే కానీ అర్థం కాలేదు. జీవితంలో సగ భాగం కోల్పోయినది ఎన్ని అవస్థలు పడుతున్నారో చూస్తున్నారుగా. కాలు చెయ్యి బాగున్నంత వరకే మన డాబులు దర్పాలు తెచ్చారు. చనిపోయిన మా ఆవిడతో పాటు నేను ఎందుకు పోలేదా అని ప్రతిరోజు ఏడుస్తూ ఉంటానమ్మా. సో మీ ఇద్దరికి విడాకులు అవసరం లేదంట. దట్స్ ఆల్. లాయర్ గారు, మీరు మమ్మల్ని క్షమించాలి. అవునండి. చూడండి, గోళ్ళు పెరిగినప్పుడు గోళ్ళని కత్తిరిస్తారు, అంతేకాని వేళ్ళని కాదు కదా. అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాల్ని కత్తిరించాలి, బంధాల్ని బంధుత్వాల్ని కాదు. ఇట్స్ ఆల్ రైట్. మీరు నాకు ఫీజు కింద ఇచ్చిన 10,000 రూపాయలు అదేంటి లాయర్ గారు? విడాకులు ఇప్పించిన కేసుకే ఫీజు తీసుకుంటాను, తప్పించిన కేసుకి తీసుకున్న ఫీజు తిరిగి ఇస్తాను. తీసుకోండి. బాయ్. మళ్ళీ రాను. అయ్యా వరాహమూర్తి గారు, వరాహమూర్తి గారు, ఒక్కసారి దయచేయండి. చెప్పండి. ఏం లేదు, మీ ఇద్దరు మా ఇద్దరిని భరించినందుకు భార్యాభర్తలు ఇద్దరు తమ సమానమే అనుకుంటే ఇది అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి సమర్పణ. ప్రతి ఇంట్లో విడాకులు కావాలి నాటిక. ప్రతి ఇంట్లో తమ సమానమే. అందించడానికి శ్రీమతి చిట్టినేని శ్రీదేవి గారిని సభా వేదికపైకి పిలుస్తున్నాను. అదేవిధంగా శ్రీ కొడాలి శ్రీనివాసరావు గారిని సభా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా శ్రీ నాగుబైరి శ్రీనివాసరావు గారిని సభా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా చిట్టినేని పెద్ద శ్రీనివాసరావు గారి భార్య శ్రీమతి చిట్టినేని శ్రీదేవి గారిని సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ముందుగా నటీనటుల పరిచయ కార్యక్రమం. అందరికీ నమస్కారం. మరుసటి రోజు వచ్చేసింది. ఆయన ఇంతమంది ప్రేక్షక మహాశయులు ఇచ్చినటువంటి ఇక్కడ కార్యనిర్వాహక వర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో పద్మావతి వేషం శ్రీమతి వసంత యామి, లాయర్ వరాహమూర్తి, వివి స్వామి, చలపతి పి రంగనాయకులు గారు, అలాగే సంగీతం సత్యనారాయణమూర్తి గారు, లైటింగ్ ప్రసాద్, సెట్ అనీఫ్, మేకప్ గిరి గారు. ముందుగా వీరిని ప్రదర్శన పారితోషికాన్ని ముందుగా సత్కరించి ప్రదర్శన పారితోషికాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ కొడాలి శ్రీనివాసరావు గారిని దుశ్శాలతో వారి చేతుల మీదుగా దుశ్శాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ప్రదర్శన పారితోషికాన్ని శ్రీమతి శ్రీదేవి గారు అందజేస్తున్నారు. నాగుబైరి శ్రీనివాసరావు, అదేవిధంగా రచయిత పారితోషికాన్ని కూడా అందజేయవలసిందిగా, దర్శకత్వ పారితోషికాన్ని కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాను.
తదుపరి శ్రీ నాగవేరి శ్రీనివాసరావు గారు కె సత్యనారాయణమూర్తి గారికి, శ్రీ సత్యనారాయణమూర్తి గారికి, శ్రీ వివి స్వామి గారికి, శ్రీ వివి స్వామి గారికి, శ్రీ పి రంగనాయకులు గారికి పారితోషికాన్ని అందజేయవలసి కోరుతున్నాను. శ్రీమతి జి వసంత కుమారి గారికి శ్రీ కొడాలి శ్రీనివాసరావు గారిని, శ్రీ కొడాలి శ్రీనివాసరావు గారు ఈ 3 రోజుల కార్యక్రమానికి మరి నటీనటులందరికీ కూడా వసతి సౌకర్యాన్ని కల్పించారు. వారికి శ్రీ శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా శ్రీ పామర్తి వేణు గారికి ప్రదర్శన వేణు, శ్రీ గంగోత్రి సాయి గారికి, అదేవిధంగా మన గ్రామం తరఫున నాటికలోని మహిళా నటులకు ఒక ఆడపడుచు చీర బహుకరణ, నాగవేరి శ్రీనివాస్ గారు శ్రీ కొడాలి శ్రీనివాసరావు గారికి మెమెంటోను అందజేస్తున్నారు. ధన్యవాదాలు. శ్రీమతి పద్మ గారికి మెమెంటో బహుకరిస్తున్నారు. ధన్యవాదాలు. చిటినేని సభావేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా శ్రీ నల్లపనేని శ్రీనివాసరావు గారిని సభావేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వారికి మెమెంటోను శ్రీ కొల్ల శ్రీనివాసరావు గారిని బహుకరించవలసిందిగా కోరుతున్నాను. గోరంట్ల హరికృష్ణ గారిని మెమెంటో అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమాలు ఎంతటితో ముగిశాయి. ఓకే. లక్ష్మణ ఫల మొక్కలు ఇంకా ఎవరికైనా కావాల్సి ఉంటే కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో ముగిశాయి. ధన్యవాదాలు.